మీరు అంటే మీరు ఏం చేస్తుంటారు? మీరు జాబ్ పరంగా మీకు చార్టర్డ్ అకౌంట్ అని చెప్తా ఉన్నారు. మీరు భార్యాభర్తలిద్దరూ. మీరు ఆ జాబ్‌ని కూడా పక్కన పెట్టి బాబుని కంటికి రెప్పలా చూసుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు. అవునండి. నేను జాబ్ చెయ్యట్లేదు. బాబు ఫస్ట్ బాబు ప్రెగ్నెన్సీ దగ్గర నుండి నేను జాబ్ చెయ్యట్లేదు. పిల్లల్ని చూసుకుందాము. పిల్లలు కొద్దిగా స్కూల్స్‌కెళ్ళిన తర్వాత టైం ఉన్నప్పుడు మనం చేసుకుందామని పిల్లల్ని చూసుకుందాం ఫస్ట్ అన్నట్టు నేను నా కెరియర్‌ని పక్కన పెట్టేశాను. ఈయన గూడా జాబ్ చేస్తా ఇది క్రౌడ్ ఫండింగ్ చేస్తుంటే మాకు అంత అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లోడి ప్రాణాలు కాపాడితే చాలు. మనం పిల్లలు ఫస్టు అన్నట్టు మేము ఎదురు చూస్తున్నామండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ముందరకొచ్చి ఎలా అయితే వాళ్ళ సహాయం అందించి ఆ పాపని బతికిచ్చారో, అలానే గవర్నమెంట్ కూడా ముందరకొచ్చి సహాయం చేసి ఆ పాపను బతికిచ్చింది కదా. అలానే ప్రజలు కూడా వాళ్ళకి తోచినంత వీలైనంత వరకు ముందరకొచ్చి వాళ్ళకి తోచినంత సహాయం చేసి బాబుని కాపాడడానికి ఇది సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మన లోకల్ ఎమ్మెల్యే గారు నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఆల్పాటి గారు కానీ, ఇంకా ఇక్కడ ప్రజాప్రతినిధులు పెమ్మసాని గారు కానీ, ఇలా అందరు ముందరకు వచ్చి బాబుని ఎలాగోలా కాపాడుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళు కాపాడుతారనే నమ్మకం అయితే మాకుంది. దయచేసి కొద్దిగా వీలైనంత త్వరగా రెస్పాండ్ అయ్యి, ఏంటంటే బాబుకి ప్రజెంట్ 3 సంవత్సరాలు 8 నెలలు 4 సంవత్సరాల లోపు ఇప్పిస్తే బాబు ప్రాణాలని కాపాడుకోవచ్చు. సో వీలైనంత అంటే 4 నెలలే ఉంది, మాకు ఎక్కువ టైం కూడా లేదు. వీలైనంత త్వరగా స్పందించి బాబుని కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా వీలైనంత వరకు వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసి సాయం చేయాలి, దాని తర్వాత చేయాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ముందరికి వచ్చి హెల్ప్ చేస్తే బాబు ప్రాణాలు కంపల్సరీగా కాపాడబడతాయి. దాని తర్వాత పునర్జన్మని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరూ ముందరికి వచ్చి బాబుని కాపాడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.